ఆదాబ్ అస్సలాముఅలైకుం. అందరికి నమస్తే. నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. అందరికి బక్రీద్ శుభాకాంక్షలు. ఇస్లాంలో అత్యంత పవిత్రమైన పండుగ బకరీద్. అల్లా ఆదేశం మేరకు ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ ను బలి ఇవ్వడానికి సిద్ధపడిన త్యాగనిరతిని స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం చేతులు కాళ్ళు బలంగా కట్టేశారు. ఆయనను పడుకోబెట్టి ఒక పదునైన కత్తిని బయటకు తీశారు. ఆ తర్వాత తన కళ్లకు గంతలు కట్టుకున్నారు. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గొంతుపై కత్తి నడపడం ప్రారంభించారు. అదే సమయంలో ఫరిష్తాలు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అదే క్షణంలో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ కత్తికి హుక్మిచ్చాడు. ఓ కత్తి, జాగ్రత్త! నువ్వు ఇస్మాయిల్ గొంతులోని ఒక్క వెంట్రుకను కూడా కోయకూడదు. తర్వాత హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం బిస్మిల్లాహ్ అంటూ తన కుమారుడు ఇస్మాయిల్ గొంతుపై కత్తి నడిపారు. కాని అల్లాహ్ భయంతో కత్తి కంపించసాగింది. హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గొంతులోని ఒక్క వెంట్రుకను కూడా కోయలేదు. తర్వాత హజరత్ ఇబ్రాహీం అలీహిస్సలాం మళ్లీ ప్రయత్నించారు. కాని ఎంత బలంగా ప్రయత్నించినా హజరత్ ఇస్మాయిల్ అలీహిస్సలాం గొంతుపై కత్తి ఒక్క రేణువంత కూడా నడవలేదు. అప్పుడు హజరత్ ఇస్మాయిల్ అలీహిస్సలాం ఇలా అన్నారు: అబ్బాజాన్, నా అనుమానం ఏమిటంటే మీరు ప్రేమ మరియు షఫ్కత్ కారణంగా కత్తి నడపలేకపోతున్నారు. దీనికి మీరు అల్లాహ్ సమక్షంలో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మరొకసారి ప్రయత్నించండి. అప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన శరీరంలోని మొత్తం శక్తిని ఉపయోగించి హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గొంతుపై కత్తి నడిపారు. కాని కత్తి ఒక్క వెంట్రుకంత కూడా కోయలేదు. అప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కోపంతో తన చేతిలోని కత్తిని ఒక రాతిపై బలంగా విసిరేశారు. తర్వాత చూశారు, ఆ కత్తిపడిన రాయి 2 ముక్కలుగా చీలిపోయింది. అదే సమయంలో అల్లా రబ్బుల్ ఆలమీన్ హజ్రత్ జిబ్రాయీల్ అలైహిస్సలాంకు హుక్మిచ్చాడు: ఓ జిబ్రాయీల్, నువ్వు జన్నత్ నుండి ఒక దుంబా తీసుకువెళ్ళు. ఇస్మాయిల్ను అక్కడి నుంచి తొలగించి అతని స్థానంలో ఆ జన్నతీ దుంబాను ఉంచు. హజ్రత్ జిబ్రాయీల్ అలైహిస్సలాం కన్ను మూసి తెరవగానే జన్నత్ నుండి ఒక దుంబాను తీసుకువచ్చారు. అప్పుడు ఈ దృశ్యం చూసి హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఎంతో గంభీర స్వరంలో ఏడుస్తూ అల్లా తాలాను ఇలా ప్రార్థించారు: ఓ నా రబ్, నేను ఏ పాపం చేశాను? దాని కారణంగా నేను నీ హుక్మును పూర్తి చెయ్యలేకపోయాను. ఓ అల్లాహ్, నా ఈ తప్పును క్షమించు. ఇది విన్న హజ్రత్ జిబ్రాయీల్ అలైహిస్సలాం ఇలా ఫర్మా చేశారు: ఓ అల్లా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం, అల్లాహ్తాలా మీపై కోపంగా లేడు, మీపై రాజీ అయ్యాడు. మీరు అల్లాహ్ హుకుమును పూర్తిగా పాటించారు. అల్లాహును రాజీపరచడానికి మీరు మీ కుమారుడిని కూడా కుర్బానీ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. మీ కుమారుడు కూడా అల్లాహ్ హుకుమును అంగీకరించి తన ప్రాణాన్ని కుర్బానీ చెయ్యడానికి సిద్ధమయ్యాడు. అందుకే అల్లాహ్తాలా మీ ఇద్దరిపైనా రాజీ అయ్యాడు. అల్లాహ్తాలా మీ ఇద్దరినీ పరీక్షించాడు. ఆ పరీక్షలో మీ ఇద్దరూ విజయవంతమయ్యారు. ఇప్పుడు కృతజ్ఞతగా ఈ దుంబాను అల్లాహ్ పేరుతో కుర్బానీ చెయ్యండి. పండుగ రోజు ఉదయాన్నే ముస్లింలు కొత్త దుస్తులు ధరించి మసీదులు లేదా ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ పండుగ పేద ధనిక అనే తేడా లేకుండా అందరినీ కలుపుతుంది. ఒకరికొకరు ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు చెప్పుకుంటారు, ఆనందాన్ని పంచుకుంటారు. ముస్లింలు పవిత్ర యాత్ర అయిన మక్కా హజ్ యాత్ర ఈ పవిత్ర మాసంలోనే ముగుస్తుంది. పండుగ రోజు ఉదయాన్నే మసీదులో ప్రత్యేక ఈద్ నమాజులు పూర్తయిన తర్వాతే కుర్బానీ ప్రక్రియ మొదలవుతుంది. బక్రీద్ నాడు కుర్బానీ ఇచ్చే జంతువులు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి. దానికి ఎలాంటి అంగవైకల్యం ఉండకూడదు. దాన్ని ఇస్లామిక్ హలాల్ పద్ధతిలో జరపాలి. మాంసాన్ని కేవలం తాము తినేయడమే కాకుండా సమాజంలో అందరికీ పంచాలనే నియమం ఇస్లాంలో ఉంది. ప్రతి వాటా మాంసాన్ని 3 సమాన భాగాలుగా విభజిస్తారు. మొదటి భాగం తన కుటుంబం, పిల్లల కోసం, రెండవ భాగం బంధువులు, స్నేహితులు, పొరుగువారి కోసం, మూడవ భాగం పేదలు, నిరుపేదలకు దానం చేయడానికి. ఈ పవిత్రమైన రోజును ముస్లింలు సరికొత్త దుస్తులు ధరించి కుటుంబ సభ్యులతో గడుపుతూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఆ అల్లా ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఆశీర్వాదాలు అందిస్తూ ఉండాలని చెప్పి మీ కాజా హుసేన్ క్రాంతి కిరణం తరపున నమస్తే, ఆదాబ్, అస్సలాం అలైకుం.